నమస్కారం అండి. నా పేరు డాక్టర్ విశాల్ రాజ్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, కన్సల్టెంట్ రాఘవేంద్ర హాస్పిటల్స్, బోయిన్పల్లి. ఇవాళ మనము గ్యాల్ స్టోన్స్ లేదా గ్యాల్ బ్లాడర్లో స్టోన్స్ గురించి తెలుసుకుందాం. మనం కామన్గా ఎన్కౌంటర్ చేసే కేసెస్ గ్యాల్ బ్లాడర్లో స్టోన్స్, కడుపు నొప్పితోటి, వామిటింగ్ తోటి, ఇండైజెషన్ తోటి కామన్గా వచ్చే ప్రాబ్లమ్ను ఇవి గ్యాల్ బ్లాడర్ స్టోన్స్తోని. మనకి కడుపులో ఈ పైన భాగంలో నొప్పి అనేది వస్తుంది, వెనక భాగం దాకా లాగుతుంది. ఎందుకు వస్తాయి ఈ గ్యాల్ బ్లాడర్లో స్టోన్స్ అనేది మనము తెలుసుకోవాలి. ఒకటి ఏంటి అంటే మనకి ఒబేసిటీ ద్వారా, ఫ్యాటీ ఫుడ్స్ తినే ద్వారా ఇవన్నీ స్టోన్స్ రావడం ఒక రీజన్. ఇంకొకటి ఏంటంటే ఇన్ఫెక్షన్ ద్వారా కొన్ని స్టోన్స్ ఫామ్ అవ్వడం ఇంకొక రీజన్. కొన్నిసార్లు జెనెటికలీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది ఎలా మనము డయాగ్నోస్ చేస్తాము గ్యాల్ బ్లాడర్లో స్టోన్స్ అంటే, మనము అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తాము కడుపులో. అల్ట్రాసౌండ్ స్కాన్ చేసినప్పుడు మనకి గ్యాల్ బ్లాడర్లో స్టోన్స్ అనేది మనకు తెలుస్తుంది. అండ్ ఇంకొకటి సిటీ స్కాన్ లేదంటే ఎంఆర్సిపి అనేది పెద్ద స్కాన్ చేసేది దేనికి అంటే, మనకి లివర్ నుంచి ఇంటెస్టైన్స్కి పైప్ ద్వారా జ్యూసెస్ వెళ్తుంది. ఆ జ్యూస్ పేరు బైల్ జ్యూస్. ఈ జ్యూస్ మనకి డైజెషన్లో, మనం తినే ఫుడ్లో హెల్ప్ చేస్తుంది, మిక్స్ అయిపోయి అది డైజెషన్లో హెల్ప్ చేస్తుంది. సో ఈ స్టోన్స్ ఎక్కడన్నా ఆ పైప్లో కూడా ఇరికిందో లేదో అని తెలుసుకోనికి మనము సిటీ స్కాన్ కానీ ఎంఆర్సిపి కానీ చేసే ఛాన్సెస్ ఉంటాయి, అల్ట్రాసౌండ్లో తెలవలేదు అంటే. సో ఇప్పుడు చేయకపోతే మనము దీనికి ఆపరేషన్ ఏంటి మనకి ప్రాబ్లము, గ్యాల్ బ్లాడర్ స్టోన్ తీయకపోతే ఏంటి మనకి డౌట్స్ ఉండొచ్చు. గ్యాల్ బ్లాడర్ స్టోన్స్ తీయకపోతే ఒకటి ఏంటి అంటే ఈ స్టోన్స్ లోపలే ఉండేసి ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇన్ఫెక్షన్ అయినప్పుడు అక్కడ పస్ కలెక్ట్ అవ్వడము, లేదంటే దానికి రక్తము సరిగా గ్యాల్ బ్లాడర్కి వెళ్ళకుండా అది కుళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ ఇన్ఫెక్టెడ్ బైల్, ఇన్ఫెక్టెడ్ పస్ మన కడుపు లోపల ఉండి ఆ గ్యాల్ బ్లాడర్ కానీ కుళ్ళిపోయి ఓపెన్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మనకు ఇన్ఫెక్షన్ అంతా కడుపు అంతా స్ప్రెడ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇది సివియర్గా అయ్యే ఛాన్సెస్ ఉండి ప్రాణాల మీద కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అదొక ప్రాబ్లం. ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే, ఈ స్టోన్స్ ఏవైతే ఉంటాయో మీకు ఏవైతే చెప్పానో లివర్ నుంచి ఇంటెస్టైన్కి పైప్ వెళ్తుందో అందులో కూడా ఇరికే ఛాన్సెస్ అయ్యుండి జాండిస్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది. బాడీ అంతా ఎల్లో కలర్గా అయిపోయి జాండిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇదే మన బైల్ జ్యూస్ ఏదైతే ఇంటెస్టైన్స్కి పోకుండా వైట్ బైల్ అని అంటాము, అబ్స్ట్రక్టివ్ జాండిస్ చూసేది. ఈ వైట్ బైల్ నుంచి మ్యూకస్ అంతా మనకు అక్కడ గ్యాల్ బ్లాడర్లో కలెక్ట్ అయిపోయి అక్కడి నుంచి లీక్ అయ్యి పగిలిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇంకొకటి ఏంటి మనకి దీనివల్ల ప్రాబ్లం అంటే, ఈ గ్యాల్ బ్లాడర్ స్టోన్స్ చాలా రోజులు ఉండేసి మన గ్యాల్ బ్లాడర్ ఇన్నర్ లేయర్లో దాన్ని ఇరిటేట్ చేసి క్యాన్సర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇది మనకి కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ గ్యాల్ బ్లాడర్ స్టోన్స్తోని. ఇదే స్టోన్స్ ఇంటెస్టైన్స్ని క్రాస్ అయిపోయి ప్యాంక్రియాస్ అని మన దగ్గర ఇంకొక ఆర్గన్ ఉంటుంది, ఆ ప్యాంక్రియాస్ పైప్ని కూడా బ్లాక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు ఇక్కడ నొప్పి రావడము, ప్యాంక్రటైటిస్ అనేక వచ్చే ఛాన్సెస్ కూడా గ్యాల్ బ్లాడర్ స్టోన్స్ కాంప్లికేషన్స్ ఇవి ఉంటాయి. ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ అంటే ఈ స్టోన్స్ వెళ్ళేసి మన ఇంటెస్టైన్స్ను బ్లాక్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండేసే వరకు మనం డాక్టర్స్ ఏమనుకుంటారు అంటే, గ్యాల్ బ్లాడర్ స్టోన్స్ ఒకటేసారి తీసేయడంలో ఇంపార్టెన్స్ ఉంటుంది. సో ఈ సర్జరీ అనేది మనం ఎలా చేస్తాము అంటే, లాప్రోస్కోపిక్ కోలిసిస్టెక్టమీ ద్వారా చేస్తాము. లాప్రోస్కోపీ అంటే మనం బాడీలో మన పొట్టలో చిన్న హోల్స్ చేసుకొని, ఒక హోల్లో కెమెరా పెట్టుకొని, వేరే ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకొని సేఫ్గా మనము గ్యాల్ బ్లాడర్ని దాని నుంచి లివర్ నుంచి డివైడ్ చేసుకొని, దాని పైప్స్ నుంచి డివైడ్ చేసుకొని, ఆ పైప్స్కి మనం క్లిప్ పెట్టేసుకొని గ్యాల్ బ్లాడర్ని సేఫ్గా తీసేస్తాము. ఇదొక సేఫ్ సర్జరీ. అండ్ కోలిసిస్టెక్టమీ అనేది కామన్గా అయ్యే సర్జరీస్. సో ఇది మనము మత్తు ఇచ్చి చేస్తాము, జనరల్ అనస్థీషియా ఇచ్చి ఈ సర్జరీ అనేది చేస్తాము. గ్యాల్ బ్లాడర్ తీసేస్తే ఏంటి ప్రాబ్లము, ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చా అంటే, కొద్దిగా ఇండైజెషన్, కొద్దిగా గ్యాస్ట్రైటిస్, ఈ ఫ్లాటులెన్స్ అంటే కడుపు ఉబ్బడము, ఇవన్నీ కొద్దిగా ఉంటాయి. అది అవాయిడ్ చేయడానికి మనకి ఫ్యాటీ ఫుడ్స్ లేదంటే హెవీ మీల్ తినడము అవాయిడ్ చేసుకోవడం మంచిది. సో గ్యాల్ బ్లాడర్ స్టోన్స్తో వచ్చే ప్రాబ్లమ్స్. థ్యాంక్ యూ.